Yeah, okay guys. Good evening all of you once again. జాయిన్ అవ్వాలి జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇన్ టైంలో జాయిన్ అవ్వండి. ఓకే, సో పీపీటీ కనబడుతుందమ్మా? క్లియర్? కనిపిస్తుంది సార్. యా యా డెమోలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ కల్పన, రోస్లిన్, ఎనీ డౌట్స్? ఆదిలక్ష్మి, లాస్ట్ క్లాసెస్లో? యా డన్. సో వీడియోని 1-2 సార్లు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి, నీట్గా వస్తుందన్నమాట. ఓకే, సో డన్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. ఓకే, ఓకే. సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో నిన్నటి క్లాస్లో మనం తెలుసుకున్నాం వాట్ ఈజ్ వాట్ అనేసి. సో టాలీ ఎందుకు యూజ్ చేయాలి, టాలీ వల్ల యూజెస్ ఏంటి, టాలీ ఎందుకు ఉపయోగపడుతుంది, సో టాలీ నేర్చుకుంటే ఎక్కడెక్కడ జాబ్స్ వస్తాయి అనేది క్లియర్గా మనం డిస్కషన్ చేసాం. సో బిఫోర్ మనము టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ఫండమెంటల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, వీటిని అర్థం చేసుకోలేకపోతే మనం ఎంట్రీస్ పాస్ చేయలేం. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ వస్తుంది అనమాట. ఈవెన్ నాన్ కామర్స్ అయినా కూడా ఈజీగా దీన్ని నేర్చుకుంటాడు. ఓకే డన్. సో ఫస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? సో అకౌంట్స్ అనేది ఒక లాటిన్ లాంగ్వేజ్ సంబంధించి ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే అది గ్రీక్లోని కానీ, ఫ్రెంచ్లో కానీ, బ్రిటిష్లో కానీ, లాటిన్లో కానీ రాస్తారు. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. సో ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని మనం ఒక సిస్టమేటిక్ రికార్డింగ్లో మంత్ వైజు, డే వైజు, ఇయర్ వైజు మనం ఎంటర్ చేసుకోవాలి. సో పర్చేజా, సేల్సా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేది అనలైజింగ్ చేసుకోవాలి. తర్వాత ఐడెంటిఫై చేసుకోవాలి. ఇయర్ ఎండింగ్లో సమ్మరైజింగ్ చేసుకోవాలి. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, వాటి యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు అకౌంటింగ్ అనమాట. ఈ బేసిక్స్ ఎవరైతే బాగా తెలుసుకుంటారో సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే డన్. నెక్స్ట్ మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి. ఈయన ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. మనకి అకౌంట్స్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అనేసి. లైక్ డెబిట్ ఆర్ క్రెడిట్ అంటే మనకి మోడ్స్ ఉంటాయి, సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అనేసి. సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎంట్రీస్ పాస్ చేసామంటే అకౌంట్స్ కరెక్ట్గా రాలేదు, అందుకు ఈయన డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటి సార్ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే? సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేస్ RS 50,000 అంటే కంప్యూటర్ వచ్చేదే రాసుకునేవాళ్ళు, మన బిజినెస్ నుంచి డబ్బులు పోయేది రాసుకునేవాళ్ళు కాదు. అలా చేస్తే అకౌంట్స్ రావని ఈయన కనిపెట్టాడు. అప్పుడు 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తుంది అంటే 50,000 అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది అని అర్థం. అలా 2 ట్రాన్సాక్షన్ డెబిట్ అండ్ క్రెడిట్ రాస్తేనే బిజినెస్లో అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, మనకి గోల్డెన్ రూల్స్ ఇవి 3 చాలా 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 ఇంపార్టెంట్. ఇవి మూడింటిని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో సబ్జెక్ట్ వచ్చేస్తుంది. పర్సనల్, రియల్, నామినల్. సో పర్సనల్ యొక్క రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ వచ్చేసి వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. నామినల్ రూల్ వచ్చేసి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. ఇవి రూల్స్. ఇవి రూల్స్ కన్నా ఎవరైతే బాగా మైండ్లో గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి సబ్జెక్ట్ అనేది డెడ్ ఈజీగా, చాలా ఈజీ అంటే ఈజీగా వచ్చేస్తుంది. పర్సనల్, రియల్, నామినల్ ఈ మూడింటిని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో సో అక్కడికి అకౌంట్స్ మీ చేతిలో ఉన్నట్టే, మీకు సబ్జెక్ట్ వచ్చినట్టే, అంత కెపాసిటీ మీకు వచ్చేస్తుంది ఈ మూడింటిని బాగా అర్థం చేసుకుంటే. చాలా డెడ్ ఈజీ, చాలా సింపుల్గా, ఈవెన్ నాన్ కామర్స్ వాడైనా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటాడు. ఓకే, సింపుల్ లాంగ్వేజ్లో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఏమి కావాలి చెప్పండి ఎవరైనా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు
నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలండి. నాకు డబ్బులు అంటే క్యాపిటల్. మనకి అకౌంట్స్ లాంగ్వేజ్‌లో మనీ, డబ్బులు అనకూడదు. క్యాపిటల్ అనాలి టర్మినాలజీ. ఓకే. ఒక 5,00,000 క్యాపిటల్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలన్నారు. ఓకే. బాగుంది. క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ రిసోర్సెస్ ఏం కావాలి? ఇన్‌స్టిట్యూషన్‌కి? రిసోర్సెస్ ఏం కావాలి? చెప్పండి. కంప్యూటర్, వెరీ గుడ్. ఇంకా ఏం కావాలి? స్టూడెంట్స్, ఇంకా రిమైనింగ్ ఇంకా ఏం కావాలి? రిసోర్సెస్ అంటే ఏంటి? రిసోర్సెస్ అంటే ఏంటి? చెప్పాలి, నోటితో చెప్పాలి. రోస్లిన్, రిసోర్సెస్ అంటే ఏంటి? ఓకే. ప్లేస్, ఏంటి? ప్లేస్, ప్లేసా? సర్టన్ ప్లేస్. ఇంకా ఓకే. సో ఇంటర్వ్యూలో రేపు అడిగేది ఇవే మీకు. ఓకే. పర్సనల్ అకౌంట్ చూడండి. ఒక బిజినెస్ మనకు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అనేది బిజినెస్ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటే సార్ అంటే మనకి 3 రకాల మనుషులు ఉంటారు. న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్. అంటే సో మార్కెట్‌లో సేట్లు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచైనా అప్పు తెచ్చుకోవచ్చు. లేదు అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఫర్మ్స్, ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్ అండ్ ఇండస్ట్రీస్ అక్కడికి వెళ్ళైనా మనము అప్పు తెచ్చుకోవచ్చు. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సన్స్, క్యాపిటల్, డ్రాయింగ్స్, అవుట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్. రిప్రజెంటేటివ్ అంటే ఓనర్స్ అనమాట. సో ఓనర్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే బయట మార్కెట్లో అప్పుగానే తెచ్చుకోవచ్చు, లేదంటే కంపెనీస్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, ఐడిబిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. లేదంటే విప్రో తర్వాత ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ అక్కడ కంపెనీస్ దగ్గరనే తెచ్చుకోవచ్చు. తర్వాత ముత్తూట్ ఫైనాన్స్, మనపురం గోల్డ్ అక్కడి నుంచైనా మనం తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఇలా అనమాట. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ అనేది అవసరం. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. వీటికి గోల్డెన్ రూల్స్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. తర్వాత వీటికి ఎగ్జాంపుల్స్ మనకి ఇండివిజువల్ అకౌంట్, లేదంటే బ్యాంక్స్ అకౌంట్, లేదంటే నవీన్ అండ్ సాగర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే. క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కిందకి వస్తే మనకి రిసోర్స్ కావాలి. ఆ రిసోర్స్ అంటే ఏంటి సార్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే 5,00,000 డబ్బులు ఉంది, బాగుంది. ఉన్న తర్వాత నెక్స్ట్ నువ్వేం చేస్తావు అంటే ఆ ఇన్స్టిట్యూషన్ కావాల్సిన కొన్ని వస్తువులు అవసరం అవుతాయి, అసెట్స్ అవసరం అవుతాయి. ఆ అసెట్స్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సీసియస్ అసెట్స్. ఓకే. సో అవి ఏంటి సార్ అంటే ఇప్పుడు ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి మనం. అంటే స్టూడెంట్స్ కాలేజెస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ కానీ, హాస్టల్స్ ఉన్న ప్లేస్ కానీ ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి. ఆ ప్లేస్‌లో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్‌లో మనకి తర్వాత ఫర్నిచర్ కావాలి. ఆ ఫర్నిచర్‌తో పాటు మనకు కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, ఓకే, చైర్స్, బెంచెస్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఏంటి? రిసోర్స్. ఒక బిజినెస్‌కు కావాల్సిన రిసోర్స్. సో అవి ఫిక్స్డ్‌లో గానీ, కరెంట్‌లో గానీ, ఫిక్సీస్‌లో గానీ ఉంటాయి. అవి డిస్కస్ చేస్తాం. వాటితో పాటు పర్చేజు, సేల్స్, క్యాష్ అనే లెడ్జెస్ కూడా రియల్ అకౌంట్ కిందకే వస్తాయి. పర్చేజు, సేల్స్ అనేది నామినల్ కింద తీసుకోవచ్చు. బట్ అవి రియల్ కింద కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. వీటికి సంబంధించిన గోల్డెన్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఎగ్జాంపుల్స్
ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఫర్నిచర్. తర్వాత నెక్స్ట్ నామినల్ అకౌంట్. ఓకే, సో క్యాపిటల్ అన్నారు, అది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. రియల్ కిందకి ఏమొస్తాయి? అసెట్లు వస్తాయి. నామినల్ కిందకి ఏమొస్తాయి? మంత్లీ బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వస్తాయి. మంత్లీ బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ రావడం జరుగుతుంది. సో అవి ఏంటి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అంటే, నువ్వు ఆపినా ఆగకుండా జరిగేటి కంపల్సరీ మంత్కి రెంట్ పే చేయాలి, బిజినెస్కి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఆఫీస్ అన్నాక, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది కోర్స్ ఫీజెస్లో, తర్వాత ఎవరికైనా డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు, తర్వాత డిస్కౌంట్స్ మన బిజినెస్కి వచ్చే డిస్కౌంట్స్ రిసీవ్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ రిసీవ్స్ ఉంటాయి, కమిషన్స్ రిసీవ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ వచ్చేసి నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్స్ వచ్చేసి నామినల్ అకౌంట్ కిందకి రావడం జరుగుతుంది. సో ద గోల్డెన్ రూల్ ఆఫ్ నామినల్ అకౌంట్స్: డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి మూడు బాగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ ఈజీగా వచ్చేసినట్టే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్లో ఉంటుంది. అది మనుషులైనా ఇవ్వచ్చు, కంపెనీలు అయినా ఇవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అయినా ఇవ్వచ్చు, ఇండస్ట్రీస్ అయినా ఇవ్వచ్చు, ఓకే, పర్సన్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఓనర్స్ అయినా ఇవ్వచ్చు. క్యాపిటల్ నేమ్స్తో పలికేటి ఏ వచ్చినా పర్సనల్ అకౌంట్, అసెట్లతో పలికేటి ఏ వచ్చినా రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ కిందకి వస్తాయి అన్నమాట అసెట్స్తో పలికేటన్నీ కూడా. తర్వాత నామినల్ కింద ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ అకౌంట్స్ కిందకి వస్తాయి, నామినల్ అకౌంట్స్. ఓకే, క్లియర్మా? ఈ మూడు అర్థమైనాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ కదా? యా, డన్. కల్పన, రోస్లిన్, ఆదిలక్ష్మి, నజీర్, ఎనీ డౌట్స్? క్లియరా? బేసిక్స్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, అసెట్స్ అని చెప్పాను కదా. అసెట్స్ మూడు రకాలు: ఫిక్స్డ్, కరెంటు, ఫిక్స్డ్. ఫిక్స్డ్ వచ్చేసి మనకి ఏంటంటే, ఈ అసెట్స్ మన బిజినెస్కు కొన్న తర్వాత ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్. కొన్ని నాంచి ఇమీడియట్గా అమ్మం కదా, మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్: క్యాష్, డెప్టార్స్, బ్యాంక్స్, బిల్స్ రిసీవబుల్స్, షేర్స్, ఇవన్నీ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకే, ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో కస్టమర్స్ మారుతూ ఉంటారు. ఓకే, కంటిన్యూస్గా వాళ్ళే ఉండరు. ఓకే, తర్వాత క్యాష్ అనేది లిక్విడ్ క్యాష్ బ్యాంక్ బిజినెస్లో పెట్టుకోము, బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాం, విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. బిల్స్ రిసీవబుల్స్: మనకు రావాల్సిన అమౌంట్స్, ఎవరైనా కస్టమర్స్కి మనం సేల్ చేస్తాం, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంది. షేర్స్: మార్కెట్లో షేర్లు అమ్ముతాం. ఓకే, మనం ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి హైదరాబాద్లో, మన దగ్గర డబ్బు లేదు. సో మార్కెట్లో చాలామంది షేర్స్ కొనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మనం షేర్స్ పెట్టడం జరుగుతుంది. అలా వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇంకా ఫిక్స్డ్ అంటే ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్: ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ ఉంటాయి, వరల్డ్ వైడ్ టాటా ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ బాగా మెయింటైన్ చేస్తారు, కాబట్టి వాళ్ళ గుడ్ విల్ బాగుంటుంది. పేటెంట్ రైట్స్: పేటెంట్స్ అంటే ఏంటి మనకి ఇవి? సో ఇప్పుడు కరోనాకు ఏదైనా ఫార్ములా కనిపెట్టారు, అది ఏదో ఒక దేశం, ఆ దేశం నుంచి ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ పేటెంట్ రైట్స్ ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ కనిపెట్టిన దేశం దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పేటెంట్ రైట్స్. ట్రేడ్ మార్క్స్: కొన్ని కంపెనీస్ లోగో చూస్తేనే ఫలానా కంపెనీ అని చెప్పొచ్చు. తర్వాత కాపీ రైట్స్. కాపీ రైట్స్ అంటే ఏంటి? ఒక సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, తర్వాత ఏదైనా లిరిక్స్ రాసినా, ఓకే, ఆ పర్మిషన్స్ అన్నీ ఆ నిర్మాత దగ్గర ఉంటాయి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు తీసుకోవాలి. బుక్స్ రాసిన, మెటీరియల్స్ ప్రిపేర్ చేసిన, ఓకే, తర్వాత సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి అనమాట, వాటిని కాపీ రైట్స్ ఉంటాయి. ఈ మూడు కలిపి ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్లో ఉంటాయి. ఈ మూడు ఫిక్స్డ్, కరెంటు, ఫిక్స్డ్, ఈ మూడు కలిపితే రియల్ అకౌంట్ కిందకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెన్సెస్లో రెండు రకాలు ఉంటాయండి: డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆఫీస్లో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ కట్టాలి,
ఏదైనా మిషన్లో ఏదైనా ప్రోడక్ట్ తయారవ్వాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక దేశంలో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి స్టాక్ వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తారు. గోడౌన్లో స్టాక్ పెట్టుకోవాలి కాబట్టి గోడౌన్ ఓన్ కాకపోతే గోడౌన్ రెంట్ కూడా కట్టాలి. సో వీటన్నిటిని కలిపితే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేసి సో ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ రెంట్, కమిషన్స్, డిప్రిషియేషన్స్, డిస్కౌంట్స్, టెలిఫోన్ ఛార్జెస్, స్టేషనరీ, ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈ రెండు కలిపి ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఈ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి, ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది మా ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడ ఉంటాయి? నామినల్ ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. సో ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ నామినల్. తర్వాత ఇన్కమ్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అవి కూడా డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ కూడా మనకి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ప్రతి ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ ఇస్తారండి. ఎందుకు ఇన్సూరెన్స్ ఇస్తారు? సో ఏదైనా అక్కడ ఏదైనా ఇంజురీ జరిగిందంటే ఫ్యాక్టరీ నుంచి కొంచెం డబ్బులు వస్తుంది. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలంటే ఫ్రైట్ ఛార్జెస్ ఉంటాయి, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ప్రొఫెషనల్ ఛార్జెస్, కన్సల్టెన్సీ ఛార్జెస్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్. ఇవన్నీ అన్ని రిసీవ్డ్ అని కానీ ఇన్కమ్ అని కానీ వస్తాయి. ఈ పదాలు వేరుగా ఉంటాయండి. ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు అక్కడ యూజ్ చేసే వర్డ్స్ వేరుగా ఉంటాయి, మీరు కనుక్కోవచ్చు ఈజీగా. సో ఆఫీస్లో పనిచేసేటి లేదంటే సైడ్ పనిచేసేటి ఫ్యాక్టరీలో పనిచేసే వర్డ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఇన్కమ్స్ అంటే రెండు రకాలు, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఈ ఇన్కమ్స్ అనేది ఏ అండర్లో ఉంటాయి, ఏ గ్రూప్లో ఉంటాయి అంటే, ఏ అకౌంట్లో ఉంటాయంటే పర్సనలా, రియలా, నామినల్ అంటే ఏ దాంట్లో ఉంటాయండి? ఇన్కమ్స్ ఏ దాంట్లో ఉంటాయి చెప్పండి? ఇన్కమ్స్ ఏ దాంట్లో ఉంటాయి? ఆల్వేస్ ఇన్కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ఒక పార్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి, చాలా సింపుల్గా అనమాట. క్యాపిటల్ అంటే పర్సనల్ కింద ఉంటాయి, రిసోర్స్ అంటే రియల్ అకౌంట్లో ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అంటే నామినల్లో ఉంటాయి. అలా గుర్తుపెట్టుకున్నారంటే సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయి మార్కెట్లో? మనకు 3 టైప్స్ ఉన్నాయి: క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో క్యాష్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం. ఒక షాప్కి వెళ్ళి ఆన్ ద స్పాట్ ఒక 1 లక్ష రూపాయల సరుకు కొన్నాం, డబ్బులు ఇచ్చేసాం, తెచ్చుకున్నాం. అది క్యాష్ ఆర్ చెక్ ఆర్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్, దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ఆర్ చెక్ ఆర్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ ఫ్యూచర్. అప్పుగా పర్చేజ్ చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు మనకి? ఓకే, వాళ్ళు ఏం చేస్తారు మనకు మన పేరు రాసుకుంటారు, ఎందుకంటే అప్పుగా తీసుకున్నాం కాబట్టి. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, నాన్ క్యాష్ అంటే నో క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం, దాంట్లో కొంత సరుకు డ్యామేజ్ జరిగింది, మళ్ళీ మనం సప్లయర్కి రిటర్న్ చేస్తాం. సేల్ చేస్తాం, దాంట్లో కొంత సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ ఏం చేస్తాడు? మనకి రిటర్న్ చేస్తాడు. దాన్ని సేల్స్ రిటర్న్ అంటాం. దీంట్లో డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయని చెప్పాలి: క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. అప్పుడు సైలెంట్ అయిపోతాడు అతను. మనకి అకౌంటింగ్ సైకిల్ ఇది మాన్యువల్గా చేయాలంటే ఏ ఒక్క చోట తప్పు పోయినా మొత్తం స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ రావాలి. అండర్స్టాండింగ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లీడింగ్ లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, వీటన్నిటిని ఫేస్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్ అని చెప్తాం. ఓకే, ఇది మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది, నాన్ కామర్స్ అర్థం చేసుకోలేరు. బట్ మనకు కంప్యూటరైజేషన్ చేశారు కాబట్టి సాఫ్ట్వేర్ ఈజీ. మనం 3 స్టెప్పులు చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని జనరేట్ అయిపోతాయి. తర్వాత అకౌంట్స్లో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, ఆ టర్మినాలజీ ప్రకారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి క్యాపిటల్, డ్రాయింగ్, సేల్స్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లైబిలిటీస్, పర్చేజెస్, క్రెడిటార్స్, పర్చేజ్ రిటర్న్, డెబ్టార్స్, రెవెన్యూ, స్టాక్. ఇవన్నీ టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్తాం. ఓకే, వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. మనకి డెబిట్ అండ్ క్రెడిట్. ఇప్పుడు మీరు ఏదైతే థియరీ విన్నారో వాటి మీద ఇప్పుడు మీకు క్వశ్చనరీస్.
మీకు ఒక 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 5 ప్రాబ్లమ్స్ మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి రేపటి క్లాస్కి. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని మనం ఊహించుకోవాలి. ఓకే, అది రూల్ అనమాట. ఇప్పుడు క్యాపిటల్ అనేది పర్సనల్లా, రియలా, నామినలా, ఏం అకౌంట్ అండి చెప్పండి ఎనీబడి. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగా కాదా? పర్సనల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. ఎందుకు అవుతుంది పర్సనల్ అవుతుంది చెప్పండి. నేమ్స్ తో వచ్చేటివి అన్ని పర్సనల్ అకౌంట్స్ కింద వస్తాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేమ్ ఉండి వచ్చే వాటికన్నీ మనం క్యాపిటల్ అకౌంట్ తీసుకుంటాం సార్. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ అంటే ఓనరే కదా. సో ఓనర్ కాబట్టి హ్యూమన్ బీయింగ్ కదా. సో కాబట్టి అది మనకి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. క్యాష్ అంటే క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. అకౌంట్ సార్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సనల్ రూల్? పర్సనల్ రూల్ ఏంటి? ఇప్పుడే చూశారు కదా, స్టార్టింగ్లో చెప్పాను కదా. Debit what comes in, credit what goes out. పర్సనల్. క్రెడిట్. నేను అడిగేది రియల్ కాదు, రియల్ అడగలేదు, పర్సనల్ అడుగుతున్నాను. Debit receiver. చెప్పండి. ఇప్పుడే విన్నారు కదా క్లాసు, చూశారు కదా. రియల్ రూల్ ఏంటి? What comes in debit, what goes out credit. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? credit capital. క్యాష్ Debit. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. వన్ సైడ్ కనుక్కుంటే చాలు, రెండోది ఆటోమేటిక్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. సో క్యాపిటల్ అంటే ఓనర్ డబ్బులు ఇస్తున్నాడు అంటే గివర్ కదా. ఓనర్ అంటే గివర్, ఇస్తున్నాడు. సో డబ్బులు క్యాష్ ప్రకారంగా, క్యాష్ ప్రకారం ఉన్న రూల్ పరంగా కమ్స్ ఇన్, బిజినెస్లోకి కమ్స్ ఇన్. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. 2 డెబిట్లు 2 క్రెడిట్లు అవ్వవు. ఓకే, నెక్స్ట్. ఓకే, క్యాపిటల్ పెట్టాము. ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నాను, క్యాపిటల్ తెచ్చుకున్నాను 5 lakhs, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? నా బిజినెస్ కావాల్సిన కొన్ని రిసోర్స్ కావాలి, అంటే కొన్ని అసెట్స్ కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన వస్తువులు పర్చేజ్ చేయడానికి మార్కెట్లోకి వెళ్ళాను. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్. ఇక్కడ మీరు ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించకండి, బిజినెస్ పాయింట్ ఆఫ్లో ఆలోచించండి. నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం వెళ్తున్నాయి, అవుట్ సైడ్ నుంచి నా బిజినెస్కి ఏం వస్తున్నాయి, అది మాత్రమే మీరు ఆలోచించాలి. ఓకే, డన్. పర్చేజెస్ ఫ్రమ్ అంటే నా దగ్గర నుంచి పర్చేజ్ చేసింది అని మీరు అనుకోవాలి. పర్చేజెస్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియలా, నామినలా? చెప్పండి, చెప్పాలి. పర్చేజ్ అనేది పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. Real sir. రియల్. ఇంతసేపు ఆలోచించాలనా? సార్ రియల్ అకౌంట్ సార్. ఏం చేస్తున్నారు? ఇంతసేపు ఆలోచించాలనా? చదివింటారు కదా. కళ్యాణ్ ఒకటి Personal account. Personal account. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit goes out. పర్సనల్ Debit receiver, credit giver. ఓకే, సో రియల్ రూల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడ్స్ నుంచి పర్చేజ్ చేశాము కాబట్టి, సో కళ్యాణ్ నుండి, ఫ్రమ్ అంటే అతని నుండి. సో పర్చేజ్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, కళ్యాణ్ ట్రేడర్స్ ఉన్న రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి. ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? డెబిట్ అవుతుంది సార్. కళ్యాణ్ అనేది క్రెడిట్ అవుతుంది సార్. ఓకే, సో పర్చేజ్ ఏమవుతుంది? కమ్స్ ఇన్, సో డెబిట్ అవుతుంది. కళ్యాణ్ క్రెడిట్, కళ్యాణ్ అనేది క్రెడిట్ అవుతుంది. కళ్యాణ్ సైడ్ ఉన్న రూల్ పరంగా, పర్సనల్ రూల్ పరంగా ఫ్రమ్ అంటే అతని నుండి, అతని గివర్, బిజినెస్లోకి కమ్స్ ఇన్. ఓకే, డన్.
ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అప్పుకు జరిగిందా క్యాష్కు జరిగిందా? పర్చేజ్ అంటే అప్పుకు సార్. అప్పా క్రెడిటా క్యాష్ అమ్మాయి జరిగింది? ఓకే సార్, క్రెడిటే సార్. ఎలా చెప్తున్నారు క్రెడిట్ జరిగిందని? క్యాష్ అయితే క్యాష్ అయితే మెన్షన్ చేస్తాను. క్యాష్ ఆర్ చెక్ మెన్షన్ చేస్తాము ఒకవేళ అదైతే కన్నా. ఓకేనా? మెన్షన్ చేయలేదంటే అప్పుకు అది జరిగింది. అప్పుకు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ నెక్స్ట్ ఏం చేయాలి? కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. క్యాష్ పే టు కళ్యాణ్ అంటే మన బిజినెస్ కళ్యాణ్కి పే చేస్తుంది. క్యాష్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియలా, నామినలా? రియల్ రియల్ అకౌంట్. రియల్ పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ Comes in వచ్చేసి credit కమ్స్ goes ఇన్ డెబిట్, కమ్స్ ఇన్ క్రెడిట్ వచ్చి గోస్ అవుట్ సార్. పర్సనల్ పర్సనల్ కి వచ్చి డెబిట్ వచ్చి రిసీవర్, క్రెడిట్ వచ్చి గివర్. దీనిలో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? డెబిట్ క్రెడిట్ వచ్చి క్యాష్ వస్తుంది సార్, డెబిట్ వచ్చేసి కళ్యాణ్ వస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. సో మన బిజినెస్ క్యాష్ పే చేస్తుంది. క్యాష్ పే చేస్తుందంటే మన బిజినెస్ నుంచి క్యాష్ గోస్ అవుట్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారో? కళ్యాణ్. వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే, స్టాక్ పర్చేజ్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం? మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. సేల్స్ టు జానకి ట్రేడర్స్. సేల్స్ ఏం అకౌంట్? జానకి ట్రేడర్స్ ఏం అకౌంట్ చెప్పండి? జానకి ట్రేడర్స్ పర్సనల్ అకౌంట్. సేల్స్ అనేది రియల్ అకౌంట్, జానకి పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ వచ్చేసి సార్ డెబిట్ వచ్చి కమ్స్ ఇన్, క్రెడిట్ వచ్చి గోస్ అవుట్ సార్. పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ వచ్చి డెబిట్ వచ్చి రిసీవర్, క్రెడిట్ వచ్చి గివర్ సార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ వచ్చి క్రెడిట్ సార్, కళ్యాణ్ వచ్చేసి డెబిట్ సార్. జరిగిన ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్ కా? క్రెడిట్ కే సార్. నెక్స్ట్, ఇప్పుడు అప్పుగా సేల్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, వాళ్ళు ఇస్తున్నారంటే మన బిజినెస్కి ఇన్కమ్ కదా. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి. క్యాష్ అనేది ఏం అకౌంట్? జానకి ఏం అకౌంట్? జానకి జానకి వచ్చి పర్సనల్ అకౌంట్ సార్, క్యాష్ అనేది రియల్ అకౌంట్ సార్. రూల్ ఏంటి? పర్సనల్ రూల్. పర్సనల్ రూల్ వచ్చేసి రిసీవర్ సార్, క్రెడిట్ వచ్చి గివర్ సార్. రియల్ వచ్చి డెబిట్ వచ్చి కమ్స్ ఇన్ సార్, క్రెడిట్ వచ్చి గోస్ అవుట్ సార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ వచ్చి డెబిట్ సార్, జానకి అనేది క్రెడిట్ సార్. ఓకే, ఎందుకని? అంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది కదా సార్. ఇప్పుడు రిసీవ్డ్ ఫ్రమ్ జానకి అన్నప్పుడు జానకి క్రెడిట్ అవుతుంది సార్, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది సార్. ఇక్కడ జానకి నుంచి మన బిజినెస్ కి డబ్బులు వస్తుంది. మన బిజినెస్ లైక్ డబ్బులు వస్తుంది కాబట్టి మన క్రెడిట్ వస్తుంది సార్, అక్కడ డెబిట్ వస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు పర్చేజ్ చేసాం, సేల్ చేసాం, బాగుంది. ఇప్పుడు కంపెనీ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి కదా. కరెంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత లిక్విడ్ క్యాష్ బ్యాంక్ బిజినెస్లో ఎవరు పెట్టుకోరు కదా, అది తీసుకుని వెళ్ళి మన బిజినెస్ పేరు ఏదైతుందో ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. ఓకే, క్యాష్ అనేది ఏం అకౌంట్? క్యాష్ అనేది రియల్ అకౌంట్ సార్. బ్యాంక్ పర్సనల్ అకౌంట్ సార్. రియల్ రూల్ అంటే? రియల్ రూల్ వచ్చి సార్ కమ్స్ ఇన్ సార్, డెబిట్ వచ్చి కమ్స్ ఇన్, క్రెడిట్ వచ్చి గోస్ అవుట్ సార్. పర్సనల్ వచ్చి డెబిట్ వచ్చి రిసీవర్, క్రెడిట్ వచ్చి గివర్ సార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది సార్, బ్యాంక్ అనేసి డెబిట్ అవుతుంది సార్. ఎందుకు అవుతుంది? క్యాష్ అనేది డిపాజిట్ ఎక్కడి నుంచి, ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ నుంచి డిపాజిట్ చేసుకున్నప్పుడు క్యాష్ లో క్రెడిట్ అవుతుంది సార్. అప్పుడు దానికి రిసీవర్ ఇప్పుడు కమ్సింగ్ కాబట్టి క్రెడిట్ అవుతుంది సార్, ఇక్కడ గివర్ కాబట్టి డెబిట్ వస్తుంది సార్. సో ఇక్కడ మనకు ఉన్న రూల్స్, ఇక్కడ రూల్ బట్టి మనం మీనింగ్ అర్థం చేసుకోవాలి. రూల్ బట్టి మీనింగ్ అర్థం చేసుకోవాలి. క్యాష్ డిపాజిటెడ్ అంటే ఎవరు డిపాజిట్ చేశారు బ్యాంకులోకి?
పర్సన్ లేదా కంపెనీ నుంచి అమౌంట్. మన అమౌంట్ కంపెనీ మన కంపెనీ అని ఆలోచించండి. ఎదుటివారి పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ ఎత్తిపోతాయి. మన కంపెనీ క్యాష్ డిపాజిటెడ్ అంటే మన బిజినెస్ డిపాజిట్ చేస్తుంది. అంటే ఇక్కడ రూల్ ఏముంది? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. ఇక్కడ ఉన్న రూలునే మనం తీసుకోవాలి. మనం గివర్ అని చెప్పకూడదు. ఎస్ సార్. ఇక్కడ రూల్ ఏముంది? సో క్యాష్ డిపాజిటెడ్ అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ గోస్ అవుట్. మనం గివరే, కానీ అలా ఆలోచించకూడదు. గివర్ అని ఆలోచించకూడదు. ఇక్కడ రూల్ ఏముంది? ఇక్కడ రూల్ ప్రకారంగా మనం తీసుకోవాలా. మనం గివర్ అని చెప్పకూడదు, మనం ఇస్తున్నామని చెప్పకూడదు. ఇక్కడ మీనింగ్ ఏముంది? ఇక్కడ రూల్ ఏముంది? దాని ప్రకారంగా మనం పోవాలా. మనం గివర్, వాళ్ళు రిసీవర్ చేసుకుంటామని తప్పు. ఓకే, ఇక్కడ రూల్ ఏదైతే ఉందో దాని రూల్ బట్టి మనం పోవాలి. అంటే ఇప్పుడు మనం డిపాజిట్ అంటే మన బిజినెస్ బ్యాంకులో డిపాజిట్ చేస్తుందంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్. గివర్ అనకూడదు, గోస్ అవుట్ ఇక్కడ. ఓకే, మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుంటే బ్యాంకులో ఎవరు తీసుకుంటారు? బ్యాంక్ వాడు తీసుకుంటాడు. వాడు ఏముంది? రిసీవర్. ఇట్లా చెప్పాలా. ఓకే, నెక్స్ట్ రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ పెయిడ్ అంటే పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, రెంట్ అనేది ఏం అకౌంట్ మా? పర్సనల్, రియల్, నామినల్? నామినల్ సార్. నామినల్. వెరీ గుడ్. క్యాష్ అంటే రియల్ అకౌంట్. వెరీ గుడ్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ వచ్చి ఎక్స్పెన్సెస్ సార్ లాస్ సార్, క్రెడిట్ వచ్చి ఇన్కమ్ ఇన్ ప్రాఫిట్ సార్. రియల్ డెబిట్ వచ్చి కమ్స్ ఇన్ సార్, క్రెడిట్ వచ్చి గోస్ అవుట్ సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మన బిజినెస్ నెల రెంట్ కట్టాలంటే మన బిజినెస్ అది ఎక్స్పెన్సా, ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ అనేది ఇక్కడ నామినల్ రూల్ పరంగా డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? డెబిట్ లో ఉంది సార్. సో రెంట్ అనేది డెబిట్ అవుతుంది. క్యాష్ అనేది మనం ఇవ్వాలి కదా. ఇవ్వాలి అంటే మన బిజినెస్ డబ్బులు బయటికి వెళ్తుంది కదా, దాన్ని గోస్ అవుట్ అంటాం. ఓకే ఓకే. ఈ రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జర్స్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జర్స్ అని ఆల్వేస్ డెబిట్, ఆల్వేస్ ఎక్స్పెన్సెస్. క్రెడిట్ ఆల్వేస్ గోస్ అవుట్. ఓకే, డెబిట్ లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఒక 10 లెడ్జర్లు వస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఒక 10 లెడ్జర్లు వస్తాయి. ఆ 20 లెడ్జర్లు ఎలా వచ్చినా ఆల్వేస్ డెబిటే. క్రెడిట్ ఆల్వేస్ గోస్ అవుటే, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమేమి వస్తాయి? డైరెక్ట్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి? లెడ్జర్లు చెప్పండి. డైరెక్ట్ కింద ఎలాంటి ఎక్స్పెన్సెస్ వస్తాయి చెప్పండి. ఇప్పుడే కదా చెప్పాను. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. అవును, వేజెస్ వస్తాయి సార్, ఇంకా ఫ్యాక్టరీ రెంట్, పవర్, ఫ్యూయల్. ఓకే, వెరీ గుడ్. ఇంకా డైరెక్ట్ వస్తాయి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఫ్యాక్టరీ రిలేటెడ్ కొన్ని వస్తాయి. ఆఫీస్ రిలేటెడ్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వస్తాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి. సాలరీ, రెంట్, డిస్కౌంట్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, డిప్రిషియేషన్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం అట్లా వస్తాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ మా. సో ఇవన్నీ ఇట్లా గుర్తుండాలా. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? టప చెప్పాలి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? టప చెప్పాలి. ఇవే రేపు ఇంటర్వ్యూలో మీకు అడిగేది. ఏ పెద్ద ఏం అడగరండి. ఇలా జస్ట్ సింపుల్టీ మీకు గుర్తుంటే ఈజీగా ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, కమిషన్ రిసీవ్డ్ అంటే పర్సనల్, రియల్, నామినల్? కమిషన్ అంటే పర్సనల్. నామినల్. వెరీ గుడ్. క్యాష్ అంటే రియల్ సార్. వెరీ గుడ్. నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ వచ్చి డెబిట్ వచ్చి ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ సార్, క్రెడిట్ వచ్చి ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్ సార్. రియల్ వచ్చి డెబిట్ ఇస్ కమ్స్ ఇన్, క్రెడిట్ ఇస్ గోస్ అవుట్ సార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కమిషన్ రిసీవ్డ్. క్రెడిట్ ఇన్కమ్ సార్.
కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ ఇన్కమ్. కమిషన్ రిసీవ్డ్ ఏమవుతుంది? క్రెడిట్ ఇన్కమ్. వెరీ గుడ్. క్రెడిట్. సో డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆల్వేస్ ఏమొస్తాయి? క్రెడిట్. క్యాష్ ఆల్వేస్ డెబిట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా. రిసీవ్డ్ అంటే మన బిజినెస్కి ఇన్కమ్. రిసీవ్డ్ అంటే మన బిజినెస్కి ఇన్కమ్. కాబట్టి నామినల్ రూల్ పరంగా రిసీవ్డ్. సో ఆల్వేస్ డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి చెప్పండి ఒకసారి, ఎగ్జాంపుల్స్ 2 చెప్పండి. డైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ సాలరీస్ చెప్పండి. ఇంకొకసారి అడగండి సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి? సాలరీస్ అండ్ రెంట్. సాలరీస్, రెంట్ ఉన్నాయి సార్. టెలి చార్జెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, ఇన్కమ్స్. ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంకా వస్తాయి సార్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంకా అంతే సార్. ఓకే, వెరీ గుడ్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి? డైరెక్ట్ ఇన్కమ్స్ ఫ్రైట్ చార్జెస్, ట్రాన్స్పోర్టేషన్. వెరీ గుడ్. ఇంకా డెలివరీ. ఓకే, వెరీ గుడ్. సరే, డన్. సో ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జ్ తర్వాత కన్సల్టేషన్ ఫీజు రిసీవ్డ్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ఓకే, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ ఇలా అన్నీ వస్తాయి. ఓకే, డన్. కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఎలా? పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. సో కంప్యూటర్ అంటే ఏ అకౌంట్ వస్తుంది? పర్సనలా, రియలా, నామినలా? కంప్యూటర్ రియల్ సార్. వెరీ గుడ్. రియల్ అకౌంట్ సార్. క్యాష్ అనేది? క్యాష్ అనేది కూడా రియల్ అకౌంట్ సార్. రూల్ ఏంటి? రియల్ రూల్ వచ్చి సార్, డెబిట్ వచ్చి కమ్స్ ఇన్, క్రెడిట్ వచ్చి గోస్ అవుట్ సార్. వెరీ గుడ్. సో చూడండి, 2 రియలే కావచ్చు కానీ మీనింగ్ మారుతుంది. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. డెబిట్ కంప్యూటర్. వెరీ గుడ్. క్యాష్ అనేది క్రెడిట్ సార్. అంటే క్యాష్కు కంప్యూటర్ని పర్చేజ్ చేసాము అంటే కంప్యూటర్ బిజినెస్లోకి వస్తుంది, క్యాష్ బిజినెస్ నుంచి బయటికి పోతుంది. సో ఆల్వేస్ రియల్ అకౌంట్లో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఆల్వేస్ డెబిట్, క్రెడిట్ ఆల్వేస్ క్యాష్. గుర్తుపెట్టుకోండి. సో కంప్యూటర్ ప్లేస్లో ఏమొస్తాయి? అసెట్లు ఏ వచ్చినా సేమ్ ఇదే విధంగా ఎంటర్ చేసుకోవాలి మీరు. అసెట్స్ ఏ వచ్చినా సమ్ టైమ్స్ మనము అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తెచ్చుకుంటాం, వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు క్రెడిటర్, మన బిజినెస్లోకి కమ్స్ ఇన్. డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. ఇలా 4 ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి మీరు ఏం చేయాలంటే 5 ప్రాబ్లమ్స్కి ఇలాగే డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. మీరు కాలేజీలో లాగా డెబిట్ అకౌంట్, క్రెడిట్ అకౌంట్ అలా చేయకండి, ఇలాగే చేయండి. ఇలా చేశారంటే 4 ప్రాబ్లమ్స్కు రాసి 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 మీ మైండ్లో రూల్స్ గుర్తుండిపోతాయి. మళ్ళీ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో రాయాలి మీరు. ఇదే ప్రాసెస్లో రాస్తేనే రేపు క్లాస్కు మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఓకే, సో ఆ ఎంట్రీ చూస్తేనే ఇది డెబిట్, ఇది క్రెడిట్ అని చెప్పగలగాలి. అలా చెప్పినారంటే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. జస్ట్ ఇప్పుడు క్యాపిటల్ అని ఉంది అనుకోండి, సార్ క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ ఫ్రమ్ శిరీష ట్రేడర్స్ ఉంది అనుకోండి, సార్ పర్చేజ్ డెబిట్ అవుతుంది, శిరీష క్రెడిట్ అవుతుంది. అలా మీరు అట్లా మీ మైండ్లోకి వచ్చింది అంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. అలా రావాలంటే ఇలా రాయాలి మీరు. సేమ్ ఇలా ప్రాసెస్ ఎలా ఉందో అదే విధంగా రాయాలా. అదే విధంగా రాశారంటే సబ్జెక్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. ఎవరికైనా మార్కెట్లో మీరు జాబ్ చేసే ప్లేస్లో ఎక్సలెంట్గా సర్వే అవుతారు. ఎంట్రీ చూస్తేనే చెప్పేయాలి, సార్ ఇది ఇలా అవుతుంది, ఇది అలా అవుతుంది అనేసి.
ఓకే డన్ మా ఎనీ డౌట్స్ మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నో డౌట్ సార్. యా కల్పన సో రోస్లిన్ ఆదిలక్ష్మి శిరీష ఎనీ డౌట్స్ మా క్లియర్ ఓకే సో వీడియో గ్రూప్లోనే ఉంటుంది 1-2 సార్లు వినండి చూడండి సబ్జెక్ట్ కొత్తగా నేర్చుకుంటున్నాం మనకి ఇమీడియట్గా మైండ్కి ఎక్కాలంటే ఎక్కదు సో సమ్ టైం తీసుకుంటుంది సో నిదానంగానే ఏం ప్రాబ్లం లేదు నిదానంగానే అర్థం చేసుకోండి ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా 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 ఇంపార్టెంట్ ఈ బేసిక్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు ముందే చెప్తున్నాను ఓకేనా డన్ మా థ్యాంక్ యూ సో 4 ప్రాబ్లమ్స్ నేను గ్రూప్లో వేస్తాను 5 ప్రాబ్లమ్స్ గ్రూప్లో వేస్తాను ఓకే మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ చూసి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయండి ఓకే ఒక గూగుల్ ఫామ్ లింక్ ఇస్తాను దాంట్లో డేటా ఫిల్ చేయండి ఓకేనా యా థ్యాంక్ యూ గైస్ బాయ్